అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనువులు కలిసిన వేళ 38వ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మను గారు అనుగారి కోసం చేసిన స్వీట్ ని తినిపిస్తూ చాలా మిస్ అయ్యాను బంగారం నిన్ను అని అంటాడు. తాను ఇన్ని రోజులు అలా మౌనంగా ఉంటూ చలనం లేకుండా ఉన్న తని చూసిన మను గారు బాధపడుతున్న క్షణం లేదు. ఈ రోజు తన కూతురు ఇంకా తన భార్య ముగ్గురిని హ్యాపీగా చూస్తూ ఫీల్ అవుతారు. ఇక మన యంగ్ బ్యాచ్ మొత్తం చక్కగా వాళ్ళ హృదయ దేవేర్లకు తినిపిస్తూ వాళ్ళు తింటూ ఉంటారు. అలా అందరూ కూడా తినడం పూర్తయ్యేసరికి 2 PM దాటుతుంది. కొంచెం సేపు అందరూ కూర్చొని మాట్లాడుకుని రానా వాళ్ళు పక్కనే ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. రానా, వల్లి, రంజిత్, వింద, అవదీప్ గారు, మాధురి గారు, అభినవ్ గారు, వసుధ గారు, తాతయ్య, నానమ్మ వీళ్ళు వెళ్ళాక వల్లి, తాతయ్య, అమ్మమ్మ కూడా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు. వినీత్ గారు పైకి వెళ్తుంటే వీణా గారు కూడా వెళ్ళిపోతారు. ఇక వేద్ వైపు చూసి అత్త నేను కొంచెం సేపు పడుకుంటాను వెళ్ళిపోతుంది. వేద్ కూడా మెల్లగా అక్కడి నుంచి జారుకొని వేద రూమ్ లో సెటిల్ అవుతాడు. మను గారు తన రూమ్ లోకి వెళ్ళిపోతారు. అనుగారు ఒళ్ళో తలపెట్టుకుని సంజు అంతే ఉంటుంది. శక్తి, అత్తమ్మ నేను సంజుతో ఉంటాను, మీరు వెళ్ళండి, కొంచెం సేపు పడుకోండి, ఆఫ్టర్నూన్ స్మాల్ స్లీప్ మంచిదని అంటే శక్తి వైపు చూసి నవ్వి సంజు జాగ్రత్త అని అంటుంది. శక్తి సంజుని చూసి మీరు తన గురించి ఆలోచించకండి అత్త, నేనున్నాను కదా అని అంటాడు. అనుగారు పైకి వెళ్లడంతో సంజు పక్కన సెటిల్ అయ్యి సంజు భుజం మీద చేయి వేసి ఎల్లుండే మన పెళ్ళని అంటాడు. సంజు శక్తి భుజంపై తలపెట్టి సంజు వైపే చూస్తూ ఇది కరెక్ట్ కాదేమోరా అని అంటుంది. శక్తి కోపంగా మళ్ళీ ఏమైందని చుట్టూ పనివాళ్ళుండడంతో రా అని సంజుతో రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి డోర్ లాక్ చేసి సంజుతో మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావే అంటాడు. సంజు ఏడుస్తూ ఇప్పుడు నేను స్వచ్ఛంగా లేను కదరా, నీతో జరిగే నా కలయిక మొదటిది అవ్వదు, నీకు నేను అని అంటున్న తన నోరు మూసేస్తాడు తన పెదవులతో. సంజు శక్తిని గట్టిగా హత్తుకుని అలానే ఉండిపోతుంది. తాను ఇస్తున్న ముద్దుకి సపోర్ట్ చేయడం కాదు గాని తన కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి. తన కళ్ళ నీళ్లు తన బుగ్గలకి తగిలగా శక్తి కోపంగా తన పెదవుల్ని వదిలి తనను చూస్తాడు. సంజు ఇంకా గట్టిగా తనని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. సంజుని చూసి ఏమీ అనలేక ఇప్పుడు ఏం మాట్లాడకూడదు అని బెడ్ మీద తనతో అలానే వాలిపోయి తన గుండెల మీద సంజుని పడుకోబెట్టుకుని అలానే ఉంటాడు. సంజు ఏమీ మాట్లాడుతూ అలానే ఆలోచిస్తూ అలాగే నిద్రపోతుంది. శక్తికి బాధగా ఉంటుంది సంజు విషయంలో. సంజు శక్తికి దగ్గరైన తనలో ఈ గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది. తనకి వేదానికి జరిగింది తను మర్చిపోలేదు కదా అంత త్వరగా. శక్తి అనుకుంటాడు టైం ఇవ్వాలి సంజు తనకి తానుగా నాకు దగ్గర అయ్యే వరకు, బట్ నేను దూరంగా ఉండలేనులే రాక్షసికి అని తనని పక్కకు పడుకోబెట్టి తన ఫేస్ కి దగ్గరగా జరిపి పెదవులు ముంచుకొని పడుకున్న సంజు పెదవులపై తన పెదవులు నిలుపుతాడు. నిద్రలో కూడా సంజు పెదవులు శక్తి పెదవుల తాకిడికి మెల్లగా విచ్చుకుంటాయి. అది చాలు అన్నట్టుగా శక్తి సంజుని గట్టిగా తనకు అదుపుకొని తన పెదవులతో ఉన్న మాధుర్యాన్ని రుచి చూస్తాడు. సంజు మాత్రం నిద్రలోనే తనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. రూమ్ లోకి వెళ్ళగానే రంజిత్ విందాని గోడకు లాక్ చేసి తనని చూస్తుంటాడు. వింద ఏంటి అంటూ ఉంటే ఎల్లుండి మన పెళ్ళని అంటాడు. వింద అవును ఆ విషయం నాకు తెలుసు అని అంటుంది. నేను నీకు భర్తని అవుతాను కానీ నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అంటే వింద ఏంట్రా ఎక్కువ చేయకులే అని తనని వెనకకి నెట్టి తన శారీ పిన్ తీసి చీర మార్చుకోవాలని చూస్తూ ఉంటే వెనక నుంచి వెళ్లి తనని పట్టుకొని భుజంపై పెదవులు నిలిపి ఎందుకే టెంప్ట్ చేస్తున్నావు అంటాడు. ఓయ్ నేనేమి మొత్తం ఇప్పుకోవడం లేదురా, చీర బరువుగా ఉంది అందుకే, అయినా ఎప్పుడు నన్ను ఇలా చూడలేదా అని తన ముందుకు తిరిగి తన మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి సంగతి అబ్బాయి గారు అని అంటూ ఉంటే విద్య నడుము పట్టుకొని దగ్గరగా లాక్కొని తన పెదవుల దగ్గర పెదవులు నిలిపి మామూలుగా నిన్ను చూస్తేనే నేను తట్టుకోలేను, ఇక ఇలా అని కనీ కనిపించని అందాలను చూస్తూ ఉంటే నాలో నిద్రపోయినా ఇంకొకడు మేల్కొంటాడు. తప్పు కదా, నువ్వే నాలో కోరికలు పుట్టించి మళ్ళీ దూరంగా ఉండు అంటే కష్టమే నాకు అని అంటాడు. రంజిత్ పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి ఇది ఆఫ్టర్నూన్ కదా కన్నా, నైట్ నీ ఇష్టం, కొంచెంసేపు పడుకుందాం, నిద్రొస్తుంది, మళ్ళీ రేపు ఎర్లీగా లేవాలి, నైట్ నువ్వు నిద్రపోనిస్తావో లేదో, అందుకే ఇప్పుడు పడుకుందాంరా అని తనని హక్ చేసుకుంటే ఇలా నిన్ను చూస్తూ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు, అసలు కాకపోయినా కొసరైనా నాకు కావాలి అని అంటాడు. కన్నా నువ్వు కొసరతో ఆగు చాలు పడుకుందామని అంటే నో బేబీ డాల్, ఇలా నువ్వు నాకు చూపించకుండా కొంచెం కొంచెం చూపించి కంట్రోల్లో ఉండమంటే నేను ఉండలేను, ఆ అందమైన అందాన్ని నేను దోచుకోకుండా ఉండలేనని
విందాని చేతిలోకి తీసుకొని బెడ్ మీదకి చేరి విందా మీదకి చేరిపోతాడు. చిన్ని వెన్న దొంగలాగా మన రంజిత్. విందా వద్దురా ప్లీజ్, స్లీప్ చేద్దాము ప్లీజ్, ఇప్పుడొద్దు, పక్కన పడుకో, ఇప్పుడే బొజ్జ నిండా తిన్నాన్రా, నాకు అన్న నా కోసం చేశాడు కదా అని అంటే, అవునా నీ బొజ్జ నిండిందా, ఏది చూడనివ్వు అని అంటూ తన బొజ్జ దగ్గర తన పెదవులు నిలిపి చిన్న ముద్దు పెట్టి, మరి నీ బొజ్జ బయటకు రాలేదు కదా అని అంటాడు. విందా నవ్వుతూ తన తలలో చేతులు పెట్టి, నా బొజ్జ బయటికి రావాలంటే దానిలో నీ ప్రతిరూపం రావాలి అని అంటుంది. రంజిత్ తన ఫింగర్స్తో రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఏ సార్ ఏం లెక్క పెడుతున్నారు అని అంటే, అదే మన మొదటి కలయిక జరిగి ఎన్ని రోజులు అవుతుందా అని. ఆ రోజు నువ్వు నేను పోటాపోటీగా శ్రమ పడ్డాం కదా, ఆ రోజు మన బిడ్డ నీ పొట్టలో పడ్డాడేమోనని అంటే, రంజిత్ జుట్టు అసలే చేతిలో ఉంది కదా. విందా ఆ జుట్టుని గట్టిగా లాగి, నిజంగా ఆ రోజు ఒకవేళ అలాగే జరిగితే ఆ బిడ్డ మన సుఖానికి కారణం అని తనని తన పైకి లాక్కొని తన పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి, అలా కాదు, రేపు పెళ్ళయ్యాకే నువ్వు కట్టిన తాళి నా గుండెలపై ఉన్నప్పుడు, నువ్వు నేను ఇష్టంగా ప్రేమతో కలిసిన క్షణం, అప్పుడు వాడు నా బొజ్జలో పడితే వాడు మన ప్రేమకి బంధానికి ప్రతిరూపం అవుతాడని అంటుంది. రంజిత్ విందాతో సారీ బేబీ డాల్ అని అంటాడు. ఆ రోజు అలా జరిగింది తన కోరికతో కదా, అందుకే. కానీ అది కూడా మంచిదే అయింది, అలా కలవడం వల్లే ఇప్పుడు విందా రంజిత్కి సొంతమైంది. విందా రంజిత్ ఫేస్ని తన చేత్తో పట్టుకొని, ఆ రోజు అలా జరిగి ఉండకపోతే మనం ఇలా దగ్గరయ్యే వాళ్ళమే కాదు, మన పెళ్లి కూడా జరగకపోయేది కదా కన్నా, చెడులో కూడా మనకి మంచే జరిగింది అని అంటుంది. అంతే అంటావా బేబీ డాల్, అయితే ఇప్పుడు ఓకేనా నీకు అంటే, ఒరేయ్ నిద్ర వస్తుందిరా, నైట్ కూడా వదలలేదు, కొంచెం రెస్ట్ ఇవ్వరా అని అంటే, ఒక డీప్ కిస్ అని విందా పెదవులు అందుకుని ఒక డీప్ కిస్ ఇచ్చి తన దగ్గరగా జరుపుకొని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు రంజిత్. రంజిత్ వేషాలు చూసి రౌడీ కన్నయ్యని విందా కూడా రంజిత్ చుట్టూ చేతులు వేసి ఇద్దరు నిద్రలోకి వెళ్ళిపోతారు. వల్లి రూమ్లోకి వెళ్ళగానే బంగారం అని పిలుస్తాడు. వల్లి వెనకకు తిరిగి ఏంటని అంటే తన చేతిని చాపుతాడు. తన చేతిలో చెయ్యి కలిపి తనకి దగ్గరగా వచ్చి కళ్ళలోకి చూస్తూ ఏంటి శ్రీవారు అని అంటుంది. వల్లి నుదుటన ముద్దు పెట్టి హక్ చేసుకుంటాడు తనని. ఏమైందని అంటుంది. ఏం లేదులే అంటాడు. తన వైపు చూసి ఇలా రండి అని బెడ్ మీద కూర్చోబెట్టి తను అతని రెండు కాళ్ళ మధ్యలో నిలబడి అతని కాళ్ళని తన చుట్టూ వేయించుకొని తన మెడపై చేతులు వేసి తన నుదురుని రానా నుదురుకి ఆనించి ఏమైంది అని అంటుంది. చెప్పా కదా ఏమీ లేదు అని అంటే అతని ఫేస్ని చేతిలోకి తీసుకొని ఏం కాదు, అంతా సక్రమంగా జరుగుతుంది, అందరూ బాగుంటారు, నువ్వు ఉన్నావు కదా అని, మన కుటుంబం మన బలం రానా గారు, మేమందరం కూడా ఎప్పుడు మీకు తోడుగా ఉంటాము. ఇక నేను మీ బలం అవ్వకపోయినా పర్లేదు, కానీ నేను మీ బలహీనతగా మారకూడదు. నేను మీ బలహీనత అని నాకు తెలుసు, కానీ ఇంత పిచ్చి ప్రేమ నేను తట్టుకోలేను అని అంటే, అవునా తట్టుకోలేవా, కానీ తట్టుకోవాలి కదా అని వల్లి నడుము చుట్టూ చేతులు వేసి అలాని బెడ్ మీదకు పడిపోయి వల్లి మీదకు చేరిపోతాడు. ఏం చేస్తున్నారు రానా గారు అంటే, ఏముంది ఏమీ లేదు అని తన పెడపై అతడి మృదువైన గడ్డంతో రాస్తూ ఉంటే ఆ తాకిడికి వల్లి రానాగారు లేవండని అంటుంది. నో నో బంగారు అని అతడి పెదవులతో మెడపై రాస్తూ గొంతు నుంచి కిందకి తన పెదవుల ప్రయాణాన్ని సాగుతూ ఉంటే రానా చేతిని పట్టుకుని చాలింకా దూరం వెళ్ళకండని అంటుంది. రానా నీకు చీర ఇబ్బందిగా ఉంటే తీసేయి బంగారం, ఇద్దరమే కదా రూమ్లో అని అంటే రానా ఉద్దేశం అర్థమై పర్లేదు రానా గారు, నాకు అలవాటే, కంఫర్ట్గానే ఉంది, మీరు పడుకోండని అంటుంది. అంతే అంటావా అని అంటే అంతే, రండి అని రానాని గట్టిగా హక్ చేసుకుంటే రానా కింద పడుకొని వల్లిని తన మీదకి చేర్చుకుంటాడు. రానా గారు నేను పక్కన అని అంటే లేదు నేను మోయగలను, పడుకో అని వల్లి తలని తన గుండెల మీద పెట్టుకొని తన చీరలో నుంచి డైరెక్ట్గా తన నడుముకు గట్టిగా పట్టుకొని ఇంకా పడుకో అని అంటాడు. నీ పట్టుకి నాకు నిద్రే వస్తుంది అని అంటుంది. పడుకో బంగారం, ఏమీ చెయ్యను కానీ అని నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని అంటాడు. వల్లి రానా పైకి జరిగి రానా పెదవులపై ముద్దు పెట్టి లవ్ యూ టూ రానా గారు అని అంటుంది. తన పెదవులకి దగ్గరగా ఉన్న వల్లి పెదవులను అందుకుని డీప్ కిస్ ఇచ్చి వదులుతాడు రానా. వసుంధర తనియాని కలవడానికి వెళ్ళింది కదా, ఇద్దరు జరిగే పెళ్లిని ఎలా ఆపాలా అని మాట్లాడుకుంటున్నారు. వసుంధర తనియాతో ఎల్లుండి మార్నింగ్ వాళ్ళ పెళ్లి, రేపు నైట్ నువ్వు అక్కడికి రావాలి, రంజిత్ బిడ్డని కడుపులో పెరుగుతున్నాడని నువ్వు అక్కడ అందరి ముందు చెప్పే ఆ సింహ ఫ్యామిలీ గౌరవాన్ని నాశనం చెయ్యాలి, ఇంకా వాడికి ఎలాంటి అలవాట్లున్నాయో అక్కడ అందరికీ తెలియాలని అంటారు. అప్పుడే వసుంధర మేనలుడు కాల్ చేస్తాడు. ఒక్క నిమిషం అని వసుంధర కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటుంది. డాడ్ మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు అత్త. నో నేను వెళ్ళను, ఐ వాంట్ వేద, నాకు తను కావాలి అంతా, ఐ వాంట్ వేద అని అంటుంటే వసుంధర ఓకే మీరు ఇక్కడికి రండి
అని తనియాతో మా మేనల్లుడు మేనకోడలు ఇక్కడ ఉండొచ్చా, ఒక 2 డేస్ అని అంటే ఓకే అని అంటుంది. ఆనంద్కి అడ్రస్ షేర్ చేసి ఈ అడ్రస్కి రండని చెప్తుంది. ఓకే అత్త, వస్తున్నామని కాల్ కట్ చేస్తాడు. అవంతికతో ఆనంద్, మనం రిటర్న్ ఏమీ వెళ్ళవలసిన అవసరం లేదు, అత్త దగ్గరికి వెళ్దాంరా, నేను ఇండియా నుంచి వెళ్ళేది వేదతోని అని అంటాడు. వీడికి రానా గురించి తెలియక పాపం ఏదో అనుకుంటున్నాడు. అవేం జరగవని అనంత్తో నువ్వు అత్త దగ్గరికి వెళ్ళు, నేను కిరణ్ దగ్గరికి వెళ్తున్నాను అంటుంది. కిరణ్ వాడితో నీకెందుకని కోపంగా అంటే వాడికి నేనంటే పిచ్చి, ఆ పిచ్చిని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు బ్రదర్, కొన్ని కావాలి అంటే కొన్ని తప్పవు, నేను వెళ్తున్నా, నా కోసం కార్ కూడా వెయిటింగ్ అని చెప్పి కారులో కూర్చొని బాయ్ చెప్తుంది. ఆనంద్ తనని చూస్తూ మరి డాడ్తో వెళ్ళిపోతానని చెప్పావు అంటాడు. వెళ్ళిపోతాను అన్నది అక్కడి నుంచి, ఇండియా నుంచి కాదు, ఒక 2 డేస్ మేము ఊటీకి వెళ్తున్నాం. కిరణ్ అన్నీ ఎప్పుడో అరేంజ్ చేశాడు. ఇన్ని రోజులు అతను నమ్ముకొని రానా కోసం వెయిట్ చేస్తూ కిరణ్ని దూరం పెట్టాను. బట్ ఇప్పుడు రానా లైఫ్లోకి నేను వెళ్ళిన సెకండ్ వైఫ్గానే కదా, మరి నేను ఎందుకు ఇప్పుడు నా కోరికల్ని నా ఆశల్ని చంపుకోవాలి? సో కిరణ్తో నా లైఫ్ని స్టార్ట్ చేస్తున్నా, బాయ్, జాగ్రత్త రోయ్ అన్నాయ్, వేద్ మీద ఆశలు పెట్టుకుని నీ ప్రాణాలు పోయేలా చేసుకోకని వెళ్ళిపోతుంది. వెళ్తున్న అవంతికని చూసి అనంత్, మీరెన్ని చెప్పినా వేద నాది, తను నాకే సొంతమని అనుకుని వసుంధర చెప్పిన అడ్రస్కి వెళ్తాడు. డోర్ బెల్ కొట్టడంతో వసుంధర వెళ్ళి రారా అని లోపలికి తీసుకొస్తుంది. లోపలికి వస్తున్న అనంత్కి కాలు మీద కాలు వేసుకుని స్లీవ్లెస్ టాప్, మోకాల వరకు ఉన్న డ్రెస్, ఇంకా ఎద కిందకి ఉన్న నెక్ డ్రెస్ వేసుకొని మందు గ్లాస్ పట్టుకుని సిగరెట్ తాగుతూ ఉన్న తనుని చూసి ఇండియాలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని తన్నుని కళ్ళతోనే తినేసేలా చూస్తున్న అనంత్ని చూసి నవ్వుకుంటుంది తను. వసుంధర అనంత్తో అనంత్ అని పిలిచి అలా చూడటం ఆపేరా నువ్వు అని అంటుంది. అదంతా కనపడేలా వేసుకుంటే చూడకుండా ఉండడం తప్పేమో అత్త అని తనుని చూస్తూ తను పక్కన కూర్చొని వాడు కూడా కాలు మీద కాలు వేసుకొని తన చేతిలో ఉన్న మందు గ్లాస్ తీసుకొని తాగుతాడు. నైస్ టేస్ట్, యువర్ సో సెక్సీ అని తన తొడ మీద చెయ్యి వేసి తను తాగుతున్న సిగరెట్ని తన పెదవుల నుంచి తీసి వాడి పెదవుల మధ్యలో పెట్టుకుని గట్టిగా గాలి పీల్చి తను మీద ఊది యువర్ సో హాట్ అని అంటాడు. వసుంధర వాళ్ళిద్దరిని చూసి తను నేను వెళ్తున్నానని, వాడు ఒక 2 డేస్ ఇక్కడే ఉంటాడు అని అంటే తను ఓకే ఆంటీ, నాకు కూడా రేపు ఈవినింగ్ వరకు తోడుగా ఉంటాడు, బాయ్ అని చెప్తుంది. ఓకే బాయ్ గైస్ అని వసుంధర వెళ్ళిపోతుంది. వసుంధర వెళ్ళగానే ఆనంద్ తనుతో ఐ వాంట్ టు బేబీ అని అంటాడు. అనంత్ అలా అనగానే తన ఒడిలో వచ్చి కూర్చొని వాడు తాగుతున్న సిగరెట్ తీసుకుని పక్కకి పెట్టి వాడి పెదాల్ని అందుకుంటుంది కోరికతో. ఆడదే ఇలా మీదకొస్తే వాడు ఆగుతాడా? ఇక తన నడుముని గట్టిగా పట్టుకొని అది ఇస్తున్న ముద్దుని వాడు డీప్కి తీసుకువెళ్ళి దాని తొడ మీద ఒక చెయ్యి వేసి గట్టిగా ఒత్తుతూ బేబీ బెడ్రూమ్ ఎటువైపు అంటాడు. అది మత్తుగా దట్ సైడ్ డార్లింగ్ అని వాడిని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇది కామంతో బాగా కొట్టుకుంటోంది. డేవిడ్ గాడు ఎక్కడ చచ్చాడు, ఇది ఇంతగా సుఖాన్ని కోరుకుంటోంది అంటే ఇది ఎలాంటిదో మనమే అర్థం చేసుకోవాలి. వాడు దాన్ని బెడ్రూమ్లోకి ఎత్తుకొని పోయి డోర్ క్లోజ్ చేసి మిట్ట మధ్యాహ్నం వేళ దరిద్ర పని ఇది. కటన్స్ అన్ని క్లోజ్ చేసుకుని లైట్స్ ఆఫ్ చేసుకుని వాడు అది పక్కపక్కకు చేరి మొహం మొత్తం ముద్దులు పెట్టుకుంటూ పెదవుల్ని ముద్దాడుతూ దాన్ని ఎక్కడెక్కడో టచ్ చేస్తుంటే అది కూడా వాడికి ధీటుగా సపోర్ట్ చేస్తూ ఉంటే వాడికి ఇంకా పిచ్చి ఎక్కువై దాని డ్రెస్ లాగేసి వాడి బట్టలు కూడా విప్పి పక్కకు పడేసి ఇద్దరు కూడా నగ్నంగా మారి వాళ్ళ కోరికని తీర్చుకుంటూ ఉన్నారు. అతను ఎవరో దానికి తెలియదు, అది ఎవరో ఏమిటో వాడికి తెలియదు, కానీ ఇద్దరు ఇప్పుడు ఒంటి మీద ఏమీ లేకుండా ఒకరి కౌగిలిలో ఒకరు ఉండి వాళ్ళ కోరికను తీర్చుకుంటున్నారు. కోరిక అంటే ఇదేనా? శారీరక సుఖమే అన్నిటికన్నా ముఖ్యమా? సుఖం కోసం ఎవరు ఏంటి అని లేదా? ఆడా మగ అయితే చాలా, దాని కొవ్వు ఇంకా వాడి చేతిలో కరిగించుకుంటోంది. ఇంత కామంతో ఉండే ఆడదాని జీవితం లాస్ట్కి ఏమవుతుందో? ఇద్దరు ఒంటి మీద ఏమీ లేకుండా వాళ్ళ కోరికలో తేలిపోతున్నారు. వాడి పెదవులు తాకని ప్లేస్ లేదు. అది కూడా అంతే రెచ్చిపోయి వాడి మీద అలానే రెచ్చిపోతోంది. పోటాపోటీగా ఇద్దరు ఒకరిని మించి ఒకరు కోరికలతో కొట్టుకొని 2 గంటల ఒకరి కింద ఒకరు నలిగి అలానే పడుకున్నారు ఇద్దరు. వీళ్ళు చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నారు పాపం. కానీ అందరినీ వేటాడే కనులు ఎప్పుడూ అందరి ముందు ఉంటాయని తెలియక ఇది పోయి రంజిత్ పెళ్లి ఆపుతుందా? పనికి మాలిన ఇద్దరు అలా కోరికతో మోహన్తో కలిసి అలసిపోయి అంతే పడుకుంటారు. వీళ్ళు ఒంటరిగా వదిలి వసుంధరగా వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఇంటికి వెళ్లకుండా తన సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు, మమ్మల్ని ఎవరూ చూడడం లేదని, కానీ అందరినీ గమనిస్తూనే ఉన్నారు. అలా సాయంత్రం అయిపోయి మార్నింగ్ అవుతుంది. సింహ హోంలోని అందరికీ పసుపు పూయడం చేస్తారు. అన్ని జోడీలు పసుపు రంగు బట్టలలో మెరిసిపోతూ ఉంటారు. సింహ ఫ్యామిలీ, కుందన్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంకా వాళ్ళ
బిజినెస్ పార్ట్నర్స్ ఇంకా స్టాఫ్ కూడా వచ్చేస్తారు. అందరికీ బస్సు ఏర్పాటు చేస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ రూమ్‌లు కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. ఎవరికీ ఏ లోటు రాకుండా. మార్నింగ్ టైం కదా ఇది. ఇక అందరికీ టిఫిన్ అయ్యాక జంటలకు పసుపు రాసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. వేద, వేద్, రంజిత్, వింద, సంజు, శక్తి ఈ 3 జంటలు కూర్చుంటారు. వేద, వేద్‌కి మొదటగా వినీత్ గారు, వీణ గారు పసుపు రాస్తారు. రంజిత్‌కి, విందాకి వసుధ గారు, అభి గారు రాస్తారు. శక్తికి, సంజుకి శక్తి ముందే చెప్తాడు. వల్లి, రానాని వాళ్ళ పెళ్లి జరిపించాలి. వాళ్ళ చేతుల మీదుగా జరగాలి అని. అందుకే అన్న, వదినగా రానా, వల్లి ఇద్దరు వాళ్ళకి ముందు పసుపు రాస్తారు. వాళ్ళకు రాసిన తర్వాత వల్లిని రానా ఒకసారి పైకి రా అని తనని పైకి తీసుకెళ్లి కళ్ళు మూసుకో అని తన చెంపలపై పసుపు రాసి తన నడుముని గట్టిగా పట్టుకుని తనకి దగ్గరగా జరుపుకొని మిస్ అయ్యావు కదా చాలా. ఇలాంటి కార్యక్రమం నువ్వు అని అంటే వల్లి కళ్ళు తెరిచి ఇప్పుడు ఎందుకు అంటే తన బుగ్గలకున్న పసుపు అతని బుగ్గలకు పూసుకొని ఇప్పుడు మనం కూడా చూడు అని అద్దంలో చూపిస్తూ తన వెనుకకి చేరి సారీ బంగారం అంటాడు. హలో సార్, ఇప్పుడు సారీలు ఎందుకు? వాళ్ళకి రాసిన తర్వాత అన్ని జంటలు రాసుకుంటారు. ఏం కాదు. నేనేమీ ఫీల్ అవ్వను. ఎలా జరిగినా మన పెళ్లి నీ ప్రేమని పొందాను కదా, అది చాలు నాకు అని కిందకి వెళ్దాం రా అంటే ఈ పసుపు కలర్ ఓణీలో లంగాలో నువ్వు సూపర్‌గా ఉన్నావు. పసుపు వర్ణంలో మెరిసిపోతోంది నా ఏంజెల్ అని ఇలా నీకు ముద్దు కూడా పెట్టుకోకుండా వదలడం కష్టం కాదు, తప్పు కదా. అందుకే అని వల్లి పెదవుల్ని అందుకుంటాడు రానా. రానా ఇస్తున్న ముద్దుకి తాను కూడా సపోర్ట్ చేస్తూ ఇద్దరి ప్రేమని ఒకరికొకరు చూపించుకుంటున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా ప్రతిసారి వాళ్ళకి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. నిజమైన ప్రేమ రోజు పుడుతూనే ఉంటుంది. ఎప్పుడు కొత్తగానే అనిపిస్తూనే ఉంటుంది. వల్లి, రానాకి కూడా ప్రతిసారి కొత్తగా అందంగా కనిపిస్తూ వాళ్ళ ప్రేమని, పెళ్లిని వాళ్ళు సంపూర్ణం చేసుకుంటూ కోసం ఒకరు ఒకరిగా మారుతూ ఇద్దరు ఒక్కరిగా మారుతారు ప్రతి క్షణం. ఇద్దరూ వేరు వేరు కాదు అనేలా వాళ్ళ బంధం ముడిపడిపోయింది. రానా బాధ్యత ఇప్పుడు వల్లిది కూడా. రానాకి తన తోడు, తన ప్రేమ ఉంటే ఏ సమస్యనైనా రానా పరిష్కరించగలడు. కానీ వల్లికి ఏదైనా జరిగి తాను దూరమైతే రానా అప్పుడు కింద అందరూ ఫంక్షన్ ఎంజాయ్ చేస్తున్నారు. జంటలు కూడా ఒకరికొకరు పసుపు రాసుకొని ఫొటోస్‌కి పోజులు ఇస్తూ మొహంలో ఆనందం, మనసులో సంతోషంతో అందరి మొహాల్లో ఆనందం విరుస్తుంది. కొన్ని దుష్ట శక్తులు వారిలో ప్రవేశించారని తెలియక. కానీ శక్తి ఒక కంట వాళ్ళని గమనిస్తూనే ఉన్నాడు. అది తెలియక వారు దారి వల్లి రూమ్ వైపు సాగగా రానా కిందకొచ్చేస్తాడు. వల్లి, నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తాను, మీరు వెళ్ళండంటే రానా కిందకొస్తాడు. రానా, వల్లి ఇద్దరు పైకి వెళ్ళేటప్పుడు ఇద్దరు చూస్తారు. ఇప్పుడు రానా ఒకడే రావడం చూసి ఇద్దరు రాన్ అని పైకి వెళ్తూ ఉంటారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని గమనిస్తున్న శక్తి వాళ్ళు పైకి వెళ్ళడంతో సంజు వెయిట్ అని ఇప్పుడే వస్తా అని తన రూమ్‌కి వెళ్ళి గన్ వెనక పెట్టుకొని వల్లి రూమ్ సైడ్‌కి వెళ్తాడు. వెళ్ళినిద్దరు వల్లి వాష్‌రూమ్ నుంచి రాగానే తన నోరు ఒకడు మూసి ఒకడు చేతులు కట్టేయాలని చూస్తున్న ఇద్దరి చేతి మీద గన్‌తో కాల్చేస్తాడు. అసలు ఎప్పుడొచ్చాడో, ఎప్పుడు కాల్చాడో వాళ్ళకే అర్థం కాదు. వల్లి భయంగా శక్తి అని అంటూ తన వెనకకి వచ్చి తన షర్ట్ పట్టుకొని ఉంటే వల్లితో శక్తి, ఏం కాదమ్మా, అసలు చుట్టూ ఇంత సెక్యూరిటీ ఉండగా వీళ్ళు ఎలా వచ్చారని అంటూ ఉండగా ఫస్ట్‌గా రానా వచ్చి వాళ్ళని ఏం చెయ్యకు శక్తి అని వల్లిని గట్టిగా పట్టుకొని ఏం కాదు బంగారం అని గన్ లోపల పెట్టు నువ్వు అని అంటాడు. శక్తి, వాళ్ళు తనని కిడ్నాప్ చేయాలని అనుకున్నారా అంటే వాళ్ళు మన స్టాఫ్ శక్తి అని కూల్‌గా వాళ్ళ దగ్గరికి వస్తున్న రానాని చూసి భయపడి రానా కాళ్ళపై పడి మమ్మల్ని క్షమించండి సార్ అని అంటూ ఉన్న వాళ్ళతో ఏం జరిగిందని అడుగుతాడు. రానాతో ఒక విషయం చెప్తారు ఇద్దరు. వేదాంత్ పార్ట్నర్ అయిన అమీర్ వల్లి మేడంని కిడ్నాప్ చేయమని చెప్పారంటే కోపంగా వాడా అని అంటాడు రానా. రానాతో శక్తి, అమీర్ ఎవర్రా అని అంటే 2 ఇయర్స్ బ్యాక్ నా చేతిలో చావు దెబ్బలు తిన్న ఒక ఫార్మాసిటికల్ కంపెనీ సీఈఓ. వాడికి వల్లితో ఏం పనిరా అని అడుగుతాడు. అదే నాకు అర్థం కావడం లేదు. వాడు నా మీద రివెంజ్‌తో వల్లిని కిడ్నాప్ చేయాలనుకున్నాడా లేక వల్లి మీద వాడికి అని ఎక్కడో డౌట్ కొడుతుందిరా అని అనుకుంటూ ఉన్న రానాకి కాల్ వస్తుంది. సార్, వసుంధర మేడం ఏవీ ఫార్మా కంపెనీలోకి వెళ్తున్నారు సార్ అని అంటే కోపంగా ఆవిడని వాచ్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేసి కోపంగా వాళ్ళిద్దరిని చూసి మీరు రేపటి నుంచి నా ఆఫీస్‌లో కనిపించకూడదు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరిచినట్టు చెప్పిన తన గొంతుకి భయపడి సారీ సార్ అని వాళ్ళు వెళ్ళిపోతారు. రానా బెడ్ మీద కూర్చొని అసలు ఆవిడ ఏం మనిషి, నిజంగా నేను ఆవిడ కొడుకునా లేక నన్ను కూడా ఎక్కడి నుండైనా తెచ్చి ఫ్యామిలీకి వారసుడిగా ఉంచిందా? ఇప్పుడు నా భర్త మీద నాకే డౌట్‌గా ఉందని నేను నిజంగా సింహ ఫ్యామిలీ వారసుడేనా లేక ఆవిడ ఆటలో నేను కూడా ఒక బొమ్మనా అని బాధగా ఉన్న తన భుజంపై చల్లని చేయి తగిలిన వెంటనే వల్లిని పట్టుకొని తన నడుము పట్టుకొని తన బొజ్జలో ఫేస్ పెట్టి అలానే ఉంటాడు. శక్తి వెళ్ళిపోతాడు బయటికి. వల్లి రానా హెయిర్ సర్చ్ చేస్తూ ఏమైందని అంటే వల్లి వైపు చూస్తూ నిజంగా నేను సింహ ఫ్యామిలీ వారసుడినేనా అని అంటాడు. వల్లి షాక్‌గా
ఏమంటున్నారు రానా గారు? అసలు మీరెలా అనుకుంటున్నారు ఇలా అని అంటే, రానా ఆవిడ కొడుకునైన పాపానికి నాకు ఈ డౌట్ వచ్చింది వల్లి అని అంటే, రానా గారు మీతో ఒకటి చెప్పనా? మీరావిడ కొడుకైతే కాదని అంటే, రానా ఏమంటున్నావు వల్లి అని అంటాడు. కథ కొనసాగుతుంది. మరి వసుంధర కొడుకు కాదు అని తెలిస్తే రానాకి తల్లి వసుధ అని ఎప్పుడు తెలుస్తుందో మరి. ఈ కొత్త క్యారెక్టర్ అమీర్ ఎవరు? వసుంధర అసలు వాడిని కలవడానికి ఎందుకు వెళ్ళింది? మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.